గమనించాల్సిన విషయం ఏంటంటే కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. అంటే ఇక్కడ మోసం ఎవరు చేస్తున్నారు? సాతాను ఏం చేస్తున్నారు? సర్వలోకమును మోసపుస్తుంది. ఎలాగా? మనం పాపం ఏ పాపం అయితే చేస్తున్నామో ఆ పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది ఎవరు? సాతానే ప్రేరేపిస్తుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తును కూడా పాపం చేయడానికి సాతాను ఏం చేస్తుంది? ప్రేరేపించింది. అలాగే యేసుక్రీస్తునే కాకుండా నేటి క్రైస్తవులను కూడా ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఏం చేయమని? పాపం చేయమని. అసలు ఈ యొక్క సాతాను ఏ రూపంలో ఉన్నాడో మనకు తెలుసా? ఎలా వస్తాడో మనకు తెలుసా? ఆది యందు ఆదాము దగ్గర సర్పంలాగా వచ్చాడు. ఈ రోజు నేటి క్రైస్తవులైన మనము, నేటి విశ్వాసులైన మన దగ్గరికి ఎలా వస్తాడు అని మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండేది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఇక్కడ ఆలోచించేయండి. ఎవరో మన విరోధాలో సాతాను. ఇప్పుడు ఎలా ఉన్నాడు? సింహం వల్ల ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ మనం ఆలోచించేయాలి. సింహం ఎప్పుడైనా మింగుతుందా? సింహం మింగుతుందా లేదా చీల్చుతుందా? మరి ఎక్కడైతే మింగుతుందని చెప్పాడు? ఈ యొక్క వాక్యం అనేది 2 అంచులుగా ఆలోచించాలి. అనేక విధాలుగా ఆలోచిస్తేనే కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ సింహం చీల్చుతుంది కానీ మింగుతుందని ఎందుకు రాశాడు? ఎందుకనంటే ఆది యందు ఏం జరిగింది? ఆదాము ఎవరి దగ్గరికి ఎలాగైతే వచ్చాడో నేటి దినమున సింహంలో వస్తాడు కానీ పాములో మింగి వేస్తాడు. ఇక్కడ 2 పోలికలు చెప్పాడు. సాతాను సింహంలో వస్తాడు, పాములో మింగి వేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలవాలి. నిబ్బరమైన బుద్ధి అంటే దేవుని ఎంత పట్టుదల కలిగి ఉంటామో, లేదంటే మన యొక్క హృదయాన్ని ఎంత దేవునితో తిప్పుతామో అప్పుడు మనం ఏం చేసిన వారైతే నిబ్బరమైన బుద్ధి కలవాలి ఉంటాం. ఇక్కడ మనం ఆలోచన చేసేది ఇంకో విషయం ఉంది. అసలు ఈ ఆధ్యాత్మికమైన పాపం ఏంటి అంటే ఈ లోకంలో అనేక పాపములు ఉన్నాయి. వ్యభిచారం అని, దొంగతనం అని, విగ్రహారాధన అని అనేకమైన పాపములు ఉన్నాయి. చిలువుగా చిక్కులు కట్టి పాపం అని చాలా పాపములు ఉన్నాయి. కానీ యొక్క ఆధ్యాత్మిక పాపం ఎందుకు అయింది అంటే నేటి క్రైస్తవమైన మనం కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరుతున్నాం. క్రైస్తవుడు ఎప్పుడైతే ఆజ్ఞను పాటిస్తాడో వాడు అప్పుడే నిజమైన క్రైస్తవుడు అవుతాడు. లేదు నాకు నచ్చినట్టు నేను ఉంటాను, దేవుడికి నచ్చినట్టు నేను ఉండలేను అంటే వాడు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సరిపోడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, నువ్వు ఎప్పుడైతే దాని ఎందుకు నిలకడగా ఉంటావో అప్పుడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకో. లేదా నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నువ్వు సరిపోవు. ఎందుకనంటే చాలా మంది చాలా పాపాలు చేస్తున్నారు. చాలా మంది వ్యసనాలకు లోనవుతున్నారు. చాలా మంది చెడు వ్యసనాలు మత్తు పదార్థాలకు లోనవుతున్నారు. చాలా మంది వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. అయినా క్రైస్తవులనే చెప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవుడు ఎలాగవుతాడు? ఒక దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి మనకి ఏముండాలి? మనకి ధైర్యం రాదు. నేను క్రైస్తవుని, నేను ఒక పాపం చేశాను, నేను క్రైస్తవుని చెప్పుకోగలను. నువ్వు చేసిన పాపం నీకు ఒక్కరికే తెలిసేమో అనుకుంటున్నావు. కానీ నువ్వు చీకట్లో ఉన్నా ఎక్కడున్నా కానీ నువ్వు చేసే పాపం ఏం చేస్తా ఎవరో తెలుస్తుంది? దేవుడు తెలుస్తుందా లేదా? చాలా మంది యవనస్తులు నేను గ్రహించింది ఏంటంటే చీకట్లు చాలా మంది సిగరెట్లు కాలుస్తారు. ఎవరో చూడాలనుకుంటారు, ఒక్కోసారి దొరికేస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏదో చిన్న పని ఉండి వచ్చాననుకుంటారు. ఒక మనిషిని మోసపుచ్చొచ్చు కానీ దేవుని మోసపుచ్చకూడదు. మోసపుచ్చలేము కూడా. ఎందుకని? దేవుడు సర్వలోకానికి అధిపతి అయి ఉన్నాడు. అవునా కాదా? సర్వలోకానికి అధిపతి అయింది.
దేవుడు మార్చుపరచుకోబోతుంది. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు అనేది ఇచ్చాడు. అసలు ఈ ఆధ్యాత్మికము మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఎవరు గుర్తొస్తారు? మొట్టమొదటిగా ఎవరు గుర్తొస్తారు? దేవుడు కాదు. ఆధ్యాత్మికము అంటే ఆజ్ఞను అతిక్రమించిన వారిలో మొట్టమొదటిగా ఎవరు గుర్తొస్తారు? ఆదాము, హవ్వ. ఎందుకని? దేవుడు ఆజ్ఞ ఇచ్చారు వాళ్ళకి. ఏమని? నీకు ఒక పండు, మీకు ఆహారం ఇచ్చారు, ఈ చెట్లలో ఏ పండునైనా కోసుకొని తినండి, కానీ ఆ మధ్యలో ఉన్న మంచి చెడులు పగలుచ్చు చెట్లు దాని పొలముల మీద తెలపండి అని ఆజ్ఞ ఇచ్చారు. వారు అప్పుడు ఎలా ఉండాలి? ఆజ్ఞను పాటించాలా లేదా? ఒక మట్టి బొమ్మను చేసి దానికి ఊపిరినిచ్చి ఆయన దాంట్లో వారికి సరిపడా ఆహారాన్ని ఇచ్చి వారిని జీవించమని లోకంలో ప్రతిదీ వాళ్ళు దయచేస్తే మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞకి లోపడవద్దా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారండి, ఇప్పుడు ఆయన వస్తారు, వాళ్ళ చేతులు కట్టుకుని నుంచుంటాం. ఇప్పుడు ఆ పని అలాగే చేస్తామా లేదా? ఆ పని చేయకుండా అంటే మానేస్తాం. ఒక లోక ఎమ్మెల్యే గారికి మనం ఇంత లోపడుతుంటే మరి లోకాధికారైన సర్వోన్నతికి మనం ఎంత లోపడాలి? కాబట్టి ఈ యొక్క దినమున నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క ఆజ్ఞను ఎవరు అతిక్రమించారు? మనకు ఆదాము అవ్వడం అనేది తెలుసు. ఈ యొక్క ఆదాము అవనే కాకుండా కొంచెంసేపు ఆదాము అవన పక్కన పెట్టి ఇంకా ఎవరైతే ఆజ్ఞలు అతిక్రమించారో, ఒక ఆజ్ఞలు అతిక్రమించడం వల్ల వాళ్ళకు వచ్చిన లాభం ఏంటో నష్టం ఏంటో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకనంటే చాలామంది చాలా పాపాలు చేస్తున్నారు, కానీ పాపం చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే ఏమీ రాదు. మన యొక్క ఆత్మ నరకానికి పోవడం తప్ప ఏమీ లేదు. నువ్వు అదే ఆజ్ఞను పాటించు, అదే ఆజ్ఞను పాటించి ఒక 10 మందికి చెప్పు, లేదా నీ పిల్లలకి చెప్పు, నీ భర్తకి చెప్పు. నీ యొక్క ఆత్మ ఇంకో ఆత్మను రక్షించేవారుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆదాయాలను కొద్దిసేపు పక్కన పెట్టి మనం కొద్దిసేపు ఇంకో మరో వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం. అంటే చాలామంది ఈ యొక్క బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మట్టుకు ఆజ్ఞలు అతిక్రమించిన వారు, దేవుని యొక్క మాటను విని విడిచిపెట్టిన వారే, ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసిన వారే. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ యొక్క ఆజ్ఞలు అతిక్రమించింది ఎవరున్నారు, ఏం చేస్తే ఈ యొక్క ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేశారు కదా, ఈ యొక్క పాపానికి వచ్చిన ఫలితం ఏంటి, వారు దానివల్ల పొందిన నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది మనం కొద్దిసేపు ఆలోచించేద్దాం. మనకందరికీ తెలుసు, కనాను అంటే పాలు ప్రవహించు దేశము. ఈ యొక్క దేశంలో ఇశ్రాయేలు అనే జనాంగమును దేవుడు నడిపిస్తున్నాడు. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా ఇశ్రాయేలు జనాంగమును కనాను దేశంలో నడిపిస్తున్నాడు. ఈ యొక్క కనాను దేశంలో నడిపిస్తున్నప్పుడు ఈ యొక్క మోషే కనాను నడిపించలేదు ఇశ్రాయేలు అందరూ. ఈ యొక్క మోషే తర్వాత యెహోషువ కూడా నడిపించాడు. ఈ యొక్క చరిత్ర తెలియాలంటే మనం కొద్దిసేపు చరిత్రలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పబడే వాక్యం మీకు అర్థమవ్వాలంటే ముందుగా అక్కడ ఏం జరిగిందో మీకు తెలుస్తుండాలి. మరి ఎంతో సమయం తీసుకోకుండా 2 మాటలు ముగించేస్తాను. ఈ యొక్క మోషే గారిని దేవుడు ఎన్నుకున్నారు, ఇశ్రాయేల్ జనాంగాన్ని కనాను దేశానికి నడిపిస్తున్నారు. ఒకరోజు ఇశ్రాయేల్కి దాహం వేస్తున్నప్పుడు మోషే గారి మీద జనులు విసురుతున్నారు. అప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేస్తే, ఇదిగో నేను ఒక బండ దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆ యొక్క బండతో నువ్వు మాట్లాడు, దాన్ని నీకు నీరిస్తుంది అని మోషేకి చెప్పినప్పుడు మోషే విన్నాడు. దాని ప్రకారం చేయకుండా ఆ యొక్క బండ దగ్గరికి వెళ్ళి కొట్టాడు. కొట్టినప్పుడు దేవుడు అన్నాడు, నీవు నేను చెప్పిన పని చేయలేదు కనుక నిన్ను కనాను ప్రదేశానికి నిన్ను వెళ్ళను అని చెప్తాడు. చెప్పిన తర్వాత మోషే 120 సంవత్సరాలు బ్రతికి మరణిస్తాడు.
ఈ యొక్క మోషే యోర్దాను నది అవతల వరకు నడిపించాడు. నది అవతల నుంచి ఎవరు నడిపించారమ్మా అంటే యెహోషువ గారు నడిపించారు. ఈ యొక్క యెహోషువ గారి కాలంలో ఆజ్ఞ అతిక్రమించిన వారు ఒకరు ఉన్నారు. అంటే ఈ యొక్క మొత్తం మోషే గారు యోర్దాను అవతల దాకా నడిపిస్తే యోర్దాను అవతల నుంచి కానాను ప్రదేశం దాకా యెహోషువ గారు నడిపించారు. ఈ యొక్క నడిపించిన కాలంలో ఇక ఒక మనిషి ఒక ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఆ యొక్క పాపం వల్ల ఒక ఇశ్రాయేలుకి ఓటమి అనేది వచ్చింది. ఈ యొక్క మనిషిని మనం చూసుకున్నట్లయితే యెహోషువ రాసిన గ్రంథము యెహోషువ 6వ అధ్యాయము 17వ వచనం మొదటి నుంచి చదువుకున్నామండి. 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవరునూ వెలుపలకు పోకుండాను రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడినాను. ఒకసారి ఆగండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యెహోషువ ప్రయాణాన్ని ఏం చేశాడు? ప్రారంభించినప్పుడు ఇక్కడ ఎరుకో పట్టణం మనకందరికీ తెలిసింది. ఈ యొక్క ఎరుకో పట్టణం గోడలు అనేది చైనా వాళ్ళ కన్నా గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఈ యొక్క ఎరుకో పట్టణం లోనికి వెళ్ళాలంటే వీళ్ళకి బలం సరిపోదు, ఎలా వెళ్ళాలో వీరికి తెలియదు. ఈ యొక్క ద్వారాలైనా చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అప్పుడు మోషే వెళ్ళి యెహోషువ వెళ్ళి ప్రార్థన చేస్తే మీరు 6 దినములు ఆ ఎరుకో పట్టణం గోడ చుట్టూ మీరు నడవండి, ఎటువంటి శబ్దము లేకుండా నిశ్శబ్దంగా మీరు నడవండి. ఒక 7వ రోజు మీరు తిరుగుతూ గట్టిగా కేకలు వేసి యెహోవాని మహిమపరచండి అని చెప్పిన ప్రకారం వారు చేస్తారు. చేసినప్పుడు ఒక ఆజ్ఞ అనేది వారికి ఇస్తారు. ఒక ఆజ్ఞను మనం చూసుకున్నామండి. 6వ అధ్యాయము 7వ వచనం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన తప్పింపబడింది. ఆహాబు అని ఏసే మనల్ని పంపిన దూతను దాచిపెట్టిన కనుక ఆమెయు తప్పింపబడిన దాంట్లో కొంచెమైనను మీరు తీసుకునేలా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలనకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక తప్పింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. ఇక తండ్రి దేవుడు యెహోషువచే ఒక ఆజ్ఞ అనేది ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ఏంటంటే మీరు ఈ యొక్క ఎరుకో పట్టణంలో ఉంది కదా, ఎరుకో పట్టణ గోడలు మీరు పడగొట్టారు, కానీ ఎరుకో పట్టణంలో ఉన్నదంతయు తప్పించబడింది. మీరు దీనిలో ఒక్కడు ముక్కైనను మీరు తీసుకోకూడదు అని ఒక ఆజ్ఞ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? వారు ఇశ్రాయేలు అందరూ ఆజ్ఞలు పాటించాలి. పాటించి ఏం చేయకూడదు? అక్కడ ఉన్నది ఏది ముట్టకూడదు. అక్కడ ఉన్న వారందరినీ వారి మీద జయం పొందాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. ఈ యొక్క ఆజ్ఞను పాటించి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చాలా దినాల నుంచి దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల నుంచి దేవుడు మనం నడిపిస్తున్నాడండి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు సడన్గా వచ్చి ఇదిగో నాన్నబాబు నువ్వు ఈ పాపం చేయకు, నువ్వు ఈ బూతు మాట్లాడకు, నువ్వు నా కొరకు ఏర్పరచుకున్నాను, నువ్వు నా కొరకు నిన్ను నేనేం చేస్తున్నాను సిద్ధపరచుకుంటున్నాను, నువ్వు పాపం చేయకు, ఈ లోకస్తులో నీకు సంబంధం లేదు. అలాగే నేను ఏం చేయాలి? నేను పాపం చేయకూడదు, ఎదుటి వాళ్ళు కూడా దూషించకూడదు, పాపం చేయకుండా కాపాడాలి. ఒక 30 సంవత్సరాల నుంచి మనం ఇంత కాపాడి దేవుడికి మనం లోబడుతున్నాం. మరి వారు తరతరాల నుంచి కాపాడుతున్నారు, వారు కూడా లోపడాలి కదా. ఎందుకే లోపడ్డారంటారా? లోపడ్డారంటారా? ఒకసారి మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయము 3వ వచనం నుంచి ఈ యొక్క ఎరుకో పట్టణం జయించేశారు. ఈ యొక్క ఎరుకో పట్టణం జయించేసిన తర్వాత మరొక పట్టణానికి వెళ్ళాలి. ఈ యొక్క మరొక పట్టణానికి వెళ్ళే ముందు ఆ పట్టణం పేరు హాయ్. తర్వాత వెళ్ళి పట్టణం పేరు హాయ్. ఈ పట్టణం ఎలా ఉంటుందంటే చిన్న పట్టణం, అతి కొద్ది మంది, ఒక 3000 మంది వెళ్తే జయించవచ్చు. అంత కొద్ది మంది
అంత కొద్ది మంది మీద అంత చిన్న పట్టణం మీద మీరు ఏం చేయాలి? విజయం సాధించలేదా? అసలు అది ఎక్కువ పట్టణం మీదే మీరు సాధించారు, మరి చిన్న పట్టణం మీద సాధించారా? నాకు చదువుకుంటాను 3వ వచనం నుంచి. పురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. 2,000-3,000 మంది వెళ్ళి ఆయన పట్టుకొని వచ్చిన. చూడండి అంత చిన్న పట్టణం, 2,000-3,000 మంది అంటే చిన్న పట్టణం. ఇంత చిన్న పట్టణం మీద ఎంతమంది? 3,000 మంది వెళ్తే సరిపోతుంది, అవునా కదా? ఇప్పుడు 3,000 మంది వెళ్ళి సరిపోతుందంటే అది అంత చిన్న పట్టణం మనకు తెలుసు కదా, అర్థం చేసుకోగలం కదా. అంత చిన్న పట్టణం మీద వారు ఏం చేశారు? ఒకసారి కింద చదవండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళరు కానీ వారు వారి ఎదుట నిలవలేకపోయారు. ఇక్కడ చూడండి, అతి కొద్ది పట్టణం మీదకి వెళ్ళారు. చిన్న పట్టణం మీదకి వెళ్ళి ఏం చేశారు? వారిని జయించలేకపోయారు. ఎందుకని జయించలేకపోయారు? దేవుడు ఆజ్ఞించారు కదా ముందు యెహోషువ చేత. ఆ యొక్క ఆజ్ఞను పాటించలేదు మనకు తెలియాలంటే ఇప్పుడు 7వ అధ్యాయము మొదటి చదవండి. తప్పిదమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు మనుమడును జబ్దీ మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను తప్పిదం చేయబడిన దానిలో కొంత తీసుకునేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాడు? ఆకాను అనే ఒక వ్యక్తి దేవుడు తప్పించిన దానిలో కొంత తీసుకున్నాడు. ఈ యొక్క కొంత తీసుకున్నందుకే ఓటమి వచ్చిందా? ఈ యొక్క కొంతే కదా తీసుకున్నాడు, ఎక్కువ కూడా కాదు, కొంతే. ఆ కొంత తీసుకుంటా కొత్తదా? వాళ్ళు ఓడిపోయారు. అతి చిన్న పట్టణం మీద ఓడిపోయారు. ఎందుకని? దేవుడు తప్పించిన దాన్ని తీసుకున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఏంటంటే, దేవుడు ఆజ్ఞించాడు, ఆజ్ఞానుసారంగా ఆకాను జీవించలేకపోవడం వల్ల ఇశ్రాయేలుకు ఓటమి అనేది వచ్చింది. అంటే నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమిస్తావో అప్పుడు నువ్వు కూడా ఏమవుతావు? నీ యొక్క కుటుంబానికి ఆపద తెచ్చిన వాడు అవుతావు, లేదా నీ యొక్క కుటుంబానికి శాపం తెచ్చిన వాడిగా అవుతావు. ఈ యొక్క టైంలో శాపం లేవు కనుక ఆపద అనుకోవచ్చు, ఆపద తెచ్చేవారుగా అవ్వచ్చు. చూడండి, ఎంత పెద్ద మనిషి ఒక చిన్న పాపం చేస్తే ఒక చిన్న పిల్లవాడు ముందైనా తలదించుకోవాలి, అవునా కదా? ఇప్పుడు నేనే ఉన్నాను, ఇంకో వాక్యం చెప్తాను. రేపు పొద్దున వెళ్ళి నేను సెంటర్లోకి వెళ్ళి బూతులు ఆడాను అనుకో, రేపు పొద్దున నేనేం చేయాలి? తలదించుకోలేదా? నువ్వు రాత్రే కదా వాక్యం చెప్పావు, నువ్వు దేవుని భయభక్తుల్లో బతుకుతున్నావు కదా, నువ్వు ఎందుకు మరి బూతులు ఆడుతున్నావు అని చిన్నపిల్లలు అడిగినప్పుడు నేనేమో చెప్పగలను? సమాధానం చెప్పగలను? అలాగే నేటి క్రైస్తవులైన మనం కూడా ఏం చెప్పామంటే పాపాలు చేస్తాం. ఈ యొక్క ఆకారం చేసిన పాపం వల్ల తన ఇశ్రాయేలు అంటే 12 గోత్రాల వారికి ఓటమి అనేది వచ్చింది. ఒక చిన్న పట్టణం మీద ఓడిపోయారు. ఎందుకనంటే ఆజ్ఞానికి పాపం చేశారు కనుక. మనం కూడా ఆజ్ఞానికి పాపం చేయడం వల్ల మనకు కూడా ఏమవుతుంది? మనం కూడా మన కుటుంబానికి అవమానం తెచ్చేవారికి అవుతున్నాం. మన కుటుంబానికే కాదు, మన యొక్క ఊరికి, మన యొక్క మన వాళ్ళందరికీ అవమానం తెచ్చేవారుగా అవుతున్నాం. అంతేకాకుండా నీ యొక్క తండ్రి అయిన దేవునికి కూడా అవమానం చేస్తుంది. ఎందుకనంటే ఒక క్రైస్తవుని అని చెప్పుకునే నువ్వు ఆజ్ఞానికి పాపం చేస్తే కూడా దేవుడు నీ వల్ల అవమానం పొందుతున్నాడు. ఒక క్రైస్తవుడు నేను కూడా అన్యుడు బ్రతుకున్నట్టు బ్రతికేవచ్చు కదా, నేను కూడా అన్యుడిగా జీవించినట్టు జీవించవచ్చు కదా, నేను కూడా అన్యుడు ఎలాగైతే ఉంటున్నాడో నేను కూడా అలాగే ఉంటాను అనుకుని జీవిస్తున్నారు ఈ లోకంలో. కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకొని, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాచి, దేవుడు తనకు నచ్చినట్టు తాను జీవిస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతున్నావు. ఆకారం చేస్తుంది కూడా అదే.
దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ నుంచి పాపం చేస్తాడు. ఈ యొక్క పాపం వల్ల వచ్చి నష్టం ఏంటో తెలుసా? 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. 24వ వచనం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, తేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోకి తీసుకుని వచ్చాడు. ఇక్కడ చూడండి, పాపం చేశాడు, ఆజ్ఞ నుంచి దొరికిపోయాడు. ఎలాగనంటే ఇక ఈ యొక్క వాటిని ఎందుకు వచ్చిందని యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషువతో అంటాడు, ఎవరైతే పాపం చేస్తారో వారిని యొక్కకు వస్తారు, నువ్వు కనిపెట్టు అన్నప్పుడు యెహోషువ కనిపెట్టి ఈ యొక్క పాపము ఆకారే చేశాడు అని తెలిసినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే తనకున్న సమస్తము తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారు? ఆకోరు లోయలోకి తీసుకొచ్చి అప్పుడు యెహోషువ, నీ వేళ మమ్మల్ని బాధపరిచింది, నేడు యెహోవా నిన్ను బాధపరుచున్నారుగా, ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్ళతో చావగొట్టారు. చూడండి, చిన్న పాపం చేశాడు, చిన్న ఆజ్ఞ అతిక్రమించారు, కొత్త తీసుకున్నాడు, ఎక్కువ కూడా కాదు. తన వల్ల ఇశ్రాయేలు అందరికీ ఓటమి వచ్చింది, ఇశ్రాయేలు అందరికీ అవమానం వచ్చింది. అవునా కదా? అవమానం, చిన్న పట్టణం మీద ఓడిపోయారంటే అవమానమే కదా? ఆ చిన్న పట్టణం మీద ఓడిపోయి అవమానం తెచ్చారు. ఆకారం చేసిన పాపం వల్ల తనకున్న సమస్తమును తనను కూడా చంపవేశారు. చూడండి, మనం కూడా చాలాసార్లు ఎవరికి తెలియదు కదా, ఎవరో చూడరు కదా, మనం కూడా పాపాలు చేస్తూ ఉంటాం. రేపన్నా ఒక రోజు మన యొక్క చేసిన పాపం బయటపడిందంటే మనం కూడా ఏం చేయాలి? మన కుటుంబానికి అవమానం తెచ్చేవారుగా ఉంటాం, మన యొక్క ఊరికి అవమానం తెచ్చేవారుగా ఉంటాం, మన యొక్క సంఘానికి అవమానం తెచ్చేవారుగా ఉంటాం. మన యొక్క సంఘానికే కాదు, మన యొక్క దేవునికి కూడా అవమానం తెచ్చేవాడుగా ఉంటాం. ఎందుకనంటే పలానా క్రైస్తవుడు దేవుని నమ్ముకొని పాపం చేశాడు, తనకు మొత్తం తెలుసు, ఈ పాపం చేయకూడదని తెలుసు, కానీ ఈ పాపం చేసి దేవుడికి ఏం చేస్తాం? రేపొద్దున మనం అనుకోవచ్చు, కానీ అన్యులు అనుకోవచ్చు. ఎందుకనంటే నేటి క్రైస్తవులను మనం లోకానికి మాదిరికరంగా ఉండాలి. ఈ యొక్క ఆకారం చేసిన చిన్న పాపం వల్ల తన కుటుంబానికి ఏమొచ్చింది? ఆపద వచ్చింది. తన యొక్క ఇశ్రాయేలు 12 కోట్ల మందికి ఆపద వచ్చింది, అవమానం వచ్చింది. ఒక చిన్న పాపం చేయకపోతే ఏమవుతుంది? ఒక చిన్న పాపం మీద గెలుతురేమో, తన కుటుంబం ఇంకా జీవించలేమో. చూడండి, ఒక చిన్న పాపం వల్ల మనం కూడా చేసే తప్పులయ్యి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం కూడా పాటించాలి. మనం పాటించకుండా నేను కూడా దేవుడు వాక్యంలో దేవుడిని పాటల ద్వారా మహిమపరుస్తాను, ఆధారంలో గంటకొచ్చే వాక్యం తీసుకొద్దాం అనుకుంటే సరిపోదు. ఆ విన్న వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? పాటించాలి. ఈ యొక్క బైబిల్ మనకి యొక్క ఆజ్ఞ, యొక్క ఇచ్చిన పదాజ్ఞలే కాదు, ఈ బైబిల్ అంతా ఒక ఆజ్ఞ. ఎందుకనంటే ఈ యొక్క బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తితో కూడా మనల్ని ఏం చేయమంటున్నాడంటే మన యొక్క బ్రతుకుల్ని సరిదిద్దుకోమంటున్నాడు. ఎందుకనంటే నువ్వు యొక్క ఇతరులా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఒక దావీదులా ఉంటే నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంటావు, లేదా ఒక సాతానులా ఉంటే, లేదా ఒక సొలొమోనులా ఉంటే నువ్వు కూడా పాడైపోవచ్చు. చూడండి, దావీదు భక్తులుగా జీవించాడు, దేవుని యందు భయభక్తులతో జీవించాడు, కానీ ఏం చేశాడు? బెత్షెబా అని ఒక ఆమెతో తెలీదా? గర్గమకాండంలో ఇచ్చాడు. అప్పుడు దావీదు అన్నాడా? లేడు. మరి దావీదు ఇంత ముందు రాసిన వాటికి తెలుసా? తెలుసు. దేవుని యందు ఎలా బ్రతకాలో తెలుసు, కానీ ఏం చేశాడు? పాపం చేశాడు. అదేలాగా అంటే మనం క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాం, దేవుని యందు చాలా భయభక్తులుగా బ్రతుకుతున్నాం.
మనం ఏం చేస్తున్నామంటే సాతానికి లోనైపోతుంది. ఒక దావీదు ఎలాగైతే సాతానికి లోనుకోయాడో, ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేశాడో, మనం కూడా సాతానికి లోనుకొని పాపం చేస్తాం. దేవుడు ఈ యొక్క ఆజ్ఞ ఉంటే ఇవ్వలే. మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు. 8 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు తెలుసా? పోనీ 10 ఆజ్ఞలు ఎవరి కోసం రాశారో తెలుసా? మధ్యలో 4 దేవునికి మనుషునికి మధ్య, ఉన్న 6 మనుషునికి మధ్య. ఎందుకంటే మనుషుడు దేవుని మీద జీవించాలి అని 4 ఆజ్ఞలు దేవునికి మనుషునికి రాశాడు. ఉన్న 6 ఆజ్ఞలు మనుషులు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని రాశాడు. ఉదాహరణ మనం చూసుకున్నామండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయము 1 నుంచి చదువుకున్నామండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమును ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకు రప్పించి. ఇది ఒక మాట ఎవరు చెప్తున్నారంటే ఇశ్రాయేలు వారికి చెప్తున్నారు. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా చెప్తున్నారు. ఏమని? నేనే మిమ్మల్ని ఐగుప్తు దేశం బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించి తెచ్చాను. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆజ్ఞలు పాటించాలని ఆజ్ఞ ఇచ్చారు. ముందు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు. అవును. ఇప్పుడు చెప్పండి, మనకి నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడా? అనేక మంది ఉన్నారు. ఆలోచించి చెప్పండి. మీరు నా ముందు అబద్ధం వచ్చేమో కానీ దేవుని దారిలో మనం ఒక్కరికి ఆరాధిస్తున్నామా? అందరిని ఆరాధిస్తున్నాం. ఒక్కరిని ఆరాధిస్తున్నామా? అందరిని ఆరాధిస్తున్నాం. చాలా మంది ఒక్కరిని ఆరాధిస్తున్నాం అనుకుంటారు, కానీ ఒక్కరినే కాదు. ఇప్పుడు చెప్తాను నేను. 10 గంటల కింద పడిపోయింది. చేస్తాం. ఏం చేస్తాం? ఎవరో లక్ష్మీదేవి అవునా కదా? అదేంటి? విగ్రహారాధన కాదా? జన్మ వస్తుంది. ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, టాబ్లెట్లు తెచ్చుకుంటాం, అయినా తగ్గలేదు. తర్వాత ఇంజక్షన్, అయినా తగ్గలేదు. తర్వాత సెలైన్, అప్పుడే కాదండి ఉన్నాయి. తర్వాత సెలైన్, అందుకే తగ్గలేదు అనుకో. ఇది మామూలు కాదు. టైఫాయిడ్, మలేరియా. ఎక్కడ గవర్నమెంట్ సూపర్వైజర్ తాయించు మహిమ 200. అవునా కదా? నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు కదా, దేవుని ఆరాధిస్తున్నావు కదా, మరి ఎందుకు మరి ఇతరులను ఆరాధిస్తున్నావు? అది విగ్రహారం కాదా? ఏం చెప్పాడు మొట్టమొదట ఆజ్ఞ? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఇప్పుడు అప్పు కావాలనుకో దేవుడికి ప్రార్థన చేయండి. జనం వచ్చిందనుకో దేవుడే తగ్గిస్తాలే. మనం ఇట్లే ఏం చేస్తున్నాం? వేరొక దేవుడి దగ్గరికి వెళ్ళి లేదు మనం మొక్కుతున్నాం. ఏదైనా ఎలాగ వెళ్తాం మనం? ఇలా తిరగపక్కన వెళ్ళినప్పుడు ఇదే పక్కన గుడి ఉంటుంది. గుడి రాగానే చాలా మంది ఏం చేస్తారు? ముద్రెట్టుకుంటారు అనుకుంటారు లేదా? అది అనకూడదు. ఎందుకంటే అది కూడా విగ్రహాలు. దేవుడికి ఏం లేదు, లోపల లేదు. ఒకసారి చూడండి, ఆదికాండము వెళ్ళిపోవచ్చు అమ్మక్క. వచ్చిన మర్చిపోయావా? దేవునికి రూపమైనను ఆకారమైనను ఏదీ లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? బొమ్మ చూసి దండం పెట్టుకుంటున్నాం. దండం పెట్టేసుకున్నాం. అది కూడా విగ్రహాలు. ఈ యొక్క దేవుడు అనేది నువ్వు బ్రతికే దానిలో ఉండకూడదు, నువ్వు బ్రతికే విధానంలో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద పెట్టుకుంటావో నువ్వు అప్పుడు నీ యొక్క హృదయంలో దేవుడు ఉన్నట్టు. అంతేగాని దేవుడి యొక్క
విగ్రహం కనబడే కానీ, దేవుని యొక్క మందిరం కనబడే కానీ నువ్వు నమస్కారం చేస్తే కానీ, నువ్వు మొక్కితే కానీ నువ్వు దేవుని ఆరాధించినట్టు కాదు. నేను తప్ప వేరొక దేవుడు అనుకుంటూ ఉన్నప్పుడు నువ్వు అనేక మంది దేవుడికి ఎందుకు ఆరాధిస్తున్నావు? అనేక మంది ఎందుకు పూజిస్తున్నావు? అది పాపం కాదా? అది ఆజ్ఞను అతిక్రమిస్తుందా? నువ్వు కూడా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నావు. ఇక రెండోది, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ, దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకునకూడదు. చూడండి ఏమన్నాడా? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ, మరి దేని అందైనను నా విగ్రహములు తప్ప వేరే విగ్రహములకు ఆరాధించకండి అన్నాడా? నా మందిరానికి తప్ప వేరే మందిరానికి మొక్కకుండే అన్నాడా? నేను ఎక్కడైతే కనబడతాను మీరు అక్కడే మొక్కండి, నేను ఎక్కడైతే కనబడతాను మీరు నన్ను ఎక్కడే ఆరాధించండి అన్నాడా? లేదుగా. ఏమన్నాడు? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేల అందే కానీ, దేని రూపమైనను విగ్రహమైనను మీరు చేసుకోకూడదు, వాటికి తాగిల పడకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలిసిందా ఎందుకు మొక్కకూడదో తెలిసిందా? రెండో ఆజ్ఞ ఏంటి? మీరు విగ్రహం చేసుకోకండి, మీరు దేనికి తాగిల పడకండి, మీకు నా విగ్రహానికి తప్ప వేరే విగ్రహానికి మొక్కకుండా అన్నాడా? లేదు కదా. మరి ఎందుకు మొక్కుతుంది? ఎందుకనంటే ఎన్నో వాక్యాలు మనం ఆచరించట్లేదు కనుక. ఆ విన్న వాక్యం ఆ యొక్క అరగంట సేపు లేదా ఒక గంట సేపు లేదా యొక్క రోజంతా అంతే. విగ్రహారం చేయకుండా పోతాయంటే పోయి మనం ఏం చేస్తాం? విగ్రహారాధనే చేస్తాం. దేవుడు ఎవరికీ మొక్కకుండే, ఏ విగ్రహానికి మొక్కండే. ఒకవేళ నా యొక్క విగ్రహంలో కూడా మీరు మొక్కకుండే. ఎందుకంటే దేవుడు విగ్రహంలో ఉండడు, నీ యొక్క హృదయంలో ఉంటాడు. ఎప్పుడైతే నీ యొక్క హృదయం శుభ్రపరుచుకుంటావో లేదా నీ యొక్క హృదయం నువ్వు శుద్ధి చేసుకుంటావో అప్పుడు దేవుడు నీ యొక్క హృదయంలో ఉన్నట్టు. అంతేగాని కనబడి విగ్రహం కల్లా నేను మొక్కేస్తాను, కనబడి దేవుని కల్లా నా యొక్క దేవుడే నేను ఆరాధిస్తాను అంటే అది నువ్వేం చేస్తున్నట్టు? విగ్రహారం చేస్తున్నట్టే. ఇక మూడవది చూసుకుంది, నీ దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించే వారి విషయంలో నేను 4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీద ప్రకటించింది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొని వారిని 1000 తరముల వరకు స్వర్ణించే వాళ్ళే విన్నాను. ఇక్కడ చూడండి, క్లియర్గా చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు నా ఆజ్ఞ అతిక్రమిస్తావో, ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో నీ యొక్క 4 తరముల వరకు నిన్ను తండ్రి దోషము కుమారుల మీద తప్పించింది. చూడండి, నీ యొక్క పాపంలో కూడా నీ యొక్క కుమారుల మీద పడుతుంది. ఆ యొక్క జన్మల్లో ఇశ్రాయేలు మీదకి వెళ్ళింది. ఈ యొక్క జన్మలో మనకి చాలా మంది ఏం చేస్తారంటే, నా యొక్క తండ్రి బాప్తిసం పొందలే, నా యొక్క తల్లి బాప్తిసం పొందలే, వారు చనిపోయారు, ఇప్పుడు నేను వారి కొరకు వారి ఆత్మ పరలోకం వెళ్ళాలంటే బాప్తిసం పొందాలి అనుకుంటారు. కానీ తప్పు. నా యొక్క పాపాలు నా మీదకి వస్తున్నాయి అది కాదు. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థన నిబంధన పుట్టివేయబడింది. ఈ యొక్క మనకి కొత్త నిబంధన అనేది ఇచ్చాడు. ఈ యొక్క ప్రార్థన నిబంధనలోని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక క్రైస్తవుడు ఎలాగైతే జీవించాలో ఈ యొక్క పాత నిబంధనలో తెలియజేశాడు. పాత నిబంధనలో వాక్యాన్ని వినొచ్చు కానీ చదువుకోవచ్చు కానీ దాన్ని ఆచరించకూడదు. అలాగని పాత నిబంధనలు వేరు చేయమని కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి కొత్త నిబంధనలు చెప్పాడు. మీరు తీసుకున్న బాప్తిసం మీ కొరకే, మీ తండ్రుల కొరకు కాదు. మీ యొక్క పాపం మీయే, మీ పిల్లల మీదకి రాదు. ఈ యొక్క ఇశ్రాయేలుకి చెప్పారు.